శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ సందర్భంగా తిరుమలలో చిచ్చురేగింది. ఆనవాయితీ ప్రకారం తమకు టీటీడీ అర్చకులు గరుడ ప్రసాదం ఇవ్వలేదని తమిళ జియర్ స్వాములు నిరసన చేపట్టారు. 11వ శతాబ్దం నుంచి సేవలు అందిస్తున్న తమని పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రముఖ వైష్ణవ ఆచార్యులు రామానుజాచార్యుల వెంకన్న సన్నిధిలో సేవ చేస్తున్న సమయంలో తమిళ జియర్ వ్యవస్థ రూపొందింది. రామానుజాచార్యుల అనంతరం కూడా ఏకాంగి వ్యవస్థగా నేటికి కొనసాగుతోంది. వీరి మఠం కూడా స్వామివారి ఆలయానికి ముందే ఉంది. అయితే స్వామివారి ప్రతి పూజా కైంకర్యాలలోనూ వైఖాసన అర్చకులకు పుష్పమాలికలు, తులసి, అభిషేక ద్రవ్యాలు, కర్పూర హారతులు మొదలైన సేవల సమయంలో జియర్ స్వాములు ఉంటారు. అయితే మాడవీధుల్లో ఉత్సవాలు జరుగుతున్న సమయాల్లో స్వామివారి వాహనానికి ముందు జియర్ స్వాములు వెంకన్నను కీర్తిస్తూ వెళ్లడం ఆచారం. పూజల అనంతరం జియర్లకు ప్రసాదాలు పంచిపెడుతుంటారు అర్చకులు. అయితే ఈసారి అలా జరగలేదు. దీంతో జియర్ స్వాములు మండిపడ్డారు. టీటీడీ అర్చకుల వైఖరికి నిరసనగా బస చేసిన వసతి గదుల ముందు ప్రసాదాలు వండుకునేందుకు తమిళ జియర్ స్వాములు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ ప్రయత్నాన్ని టీటీడీ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై జియర్లు ఆందోళన చేయడంతో వివాదం ముదురుతుందని భావించిన టీటీడీ మరలా అనుమతినిచ్చింది. ఇది మేము చేసింది కాదు, రామానుజర్ తిరుమంగారి ఆయన ఆరంభించిందని మేము అట్లే మేము గోష్ఠులు బాగోదులంతా చేస్తూ వస్తాం. దాన్ని వచ్చి ఈ ఆంధ్రాలో ఇప్పుడు వచ్చి వేరే 106 దివ్యదేశాలు ఏడై మరి ఎక్కడము లేదు. ఈ ఆంధ్ర గవర్నమెంట్ల మట్టుకి ఈ తిరువేంకట దేవస్థానాల మట్టుకి ఈ మమ్మల్ని కేవలం చేసేది కాదు, భగవంతుడిని కేవలం చేసే మాదిరి వీళ్ళు చేస్తారు. ఇప్పటికైనా వివాదం ముదరకుండా చల్లార్చాల్సిన బాధ్యత టీటీడీ పైనే ఉంది.